ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి తెలిసిన ఒక అంశం ఏంటంటే, తెలుసుకున్న ఒక అంశం ఏంటంటే, మనందరం కూడా ఖచ్చితంగా మనందరం ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉంటాం చాలా సార్లు. అంటే మాక్సిమం దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మందిరానికి వచ్చే వారిలో ఒకసారి కాకుండా ఒకసారి అయినా సరే రోజులో కొంతసేపు అయినా సరే ప్రార్థన చేస్తారు కొంతమంది. కానీ కొంతమందికి మాత్రం ప్రార్థన జీవితమే ఉండదు. కొంతమందికి ఒక విచిత్రంగా ఉంటది. సేవకులు కూడా అంటే కొన్ని చోట్ల వాక్యం చేయడానికి వెళ్తా ఉంటాను కదా, పొద్దున్నే సేవకులు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు మేము స్టే చేస్తాం కదా, ఎవరు ప్రార్థన చేసుకుంటారు, ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసుకోవాలి. మాస్టర్ గారిలో కూడా పొద్దున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు పట్టుకుంటారు. ఏం పట్టుకుంటారు? మాస్టర్ గారులే పొద్దున్నే న్యూస్ చూస్తారు కొంతమంది, లేక రకరకాల పనులు. ఆడవాళ్ళు అయితే కొంతమంది లేకపోతే కనీసం చిన్న ప్రార్థనలు చేసుకుంటూ చీకటి పట్టుకుని పరిగెత్తా ఉంటారు. చాలా మందిలో ఈ ప్రార్థన జీవితం అనేది ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడి ఇచ్చేస్తున్న మందిరానికి వెళ్తే వాక్యం నేస్తే అన్ని వచ్చేస్తాను అనుకుంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా మనము శోధనలో పడే అవకాశాలు 100%. అందుకే యేసుప్రభువు స్పష్టంగా మనందరికీ తెలిసిన విషయమే అది. ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నారు. అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే మీరు శోధన బాగా పడతారా పడరా? శోధనలు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఉదయాన్నే లేచి ప్రార్థన అలవాటు కనుక లేకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నేటి నుంచి మార్చుకొని మీ ప్రార్థన అలవాటు. ఏం చేయాలి? ఎందుకు ఈ విషయం చెప్తానంటే, కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన మన జీవితాల్లో కొన్ని విషయాల నుంచి మనం తప్పిస్తుంది. సేమ్ టైం కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోతే ఏమైంది తెలుసా? కొన్ని నష్టాలు మన జీవితం అనుభవిస్తాం. చాలా సార్లు దేవుడు నా ప్రార్థన ప్రతిఫలం ఇచ్చినప్పుడు నాలో ఒక ఆలోచన లేదు. ఆలోచన ఏంటంటే, నేను నిజంగా ప్రార్థన చేసినందుకు ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే దేవుడు చేయాలి కాబట్టి చేస్తున్నాడా అనిపించేది కొన్నిసార్లు. మీకు ఇప్పుడు అనిపించింది అట్లా? నిజంగా దేవుడు చేయాలి కాబట్టి చేస్తాడా, లేకపోతే మనం ప్రార్థన చేస్తేనే చేస్తాడా అంటే, ఖచ్చితంగా నేను గమనించింది ఏంటంటే, కొన్ని మనం ప్రార్థన చేస్తేనే చేస్తాడు. కొన్ని ఆయన చిత్తంలో ఉన్నవి ప్రార్థన చేయకపోతే జరగవు. కొన్ని ఆయన చిత్తంలో ఉన్నవి ప్రార్థన చేయడం ద్వారా ఏమైందంటే మనల్ని గౌరవించి దేవుడు కొన్ని పరిస్థితులు మార్చేస్తాడు. అదే ఏం చేస్తాడు? మన పరిస్థితుల్ని మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో ఆ ప్రార్థన బట్టి ఏమైందంటే మనం అన్ని విషయాల్లో మంచిగా సమాజంలో భూమి మీద బ్రతకడానికి మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా మనం ఉపయోగపడింది. అందుకే పౌలు గారు చూడండి సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 1వ తిమోతి రాసిన పత్రిక 2:1. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్నాను. అంటే చూడండి, హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే అన్ని విషయాల్లో సంపూర్ణ భక్తి ఉండాలంటే, సంపూర్ణ బాధ్యత అంటే మన జీవితంలో మనం చక్కగా బ్రతకడం, సుఖకరమైన బ్రతుకు మనం అనుభవించాలంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, అందరికంటే మనం మంచిగా ఉండడానికి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మన జీవితంలో కనుక మనం ప్రార్థన జీవితాన్ని కలిగి లేకపోతే కొన్నింటిని ఖచ్చితంగా మనం లాస్ అయిపోతాం. చెప్తున్నా సార్, నాలో ప్రార్థన జీవితం లేకపోతే ఖచ్చితంగా నేను కొన్ని విషయాల్లో లాస్ అయిపోతాం. తెలుసా మీకు అసలు ఈ విషయం? చాలా విషయాల్లో ఈ రోజు దేవుడు చేయాలనుకున్నా కూడా చేయకపోవడానికి కారణం ప్రార్థన లేదు. ఇంకో విషయం చెప్పనా,
చాలా మంది క్రైస్తవుల్లో ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటంటే నా ప్రార్థన దేవుడు వింటాడా విండా అని ఒక ఆలోచన ఒకటి. రెండోది ఏంటి తెలుసా, ప్రార్థన చేస్తే రెస్పాన్స్ వచ్చిందని విశ్వాసం లేకపోవడం. చాలా మందిలో ఈ రోజు ఎందుకు ప్రార్థన చేయట్లేదంటే ప్రార్థన దేవుడు వింటాడు అనే ఆలోచన లేకపోవడం ఒకటి. రెండవది ఏంటంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వింటా అనే ఆలోచన ఉంది. నేను అర్థమైందా? ఒకటేమో నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వింటా అదొకటి. రెండవది దేవుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా, ఈ రెండు ఉంటాయి మనలో. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు వాక్యమే చెప్తుంటే దేవుడు మన నడకను మన పడకను మన సమస్తాన్ని గమనిస్తున్నాడు. మన నడకను పడకను సమస్తాన్ని గమనించిన దేవుడు మనం చేసే ప్రార్థన వింటారా? చాలా మందిలో ఎందుకు ఈ సంబంధమైన ఆలోచన కలిగిందంటే చాలా మందికి వారు ప్రార్థించిన వెంబడే ప్రతిఫలం కలగదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ప్రార్థన చేయగానే జరిగిపోవాలా, ప్రార్థన చేసి వచ్చేయాలా అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేసిన వెంబడే జవాబు ఎవరైనా సిద్ధంగా ఉంటాడు. కానీ ఏ సమయంలో ఇవ్వాలి ఆ సమయంలో. కొన్నిసార్లు మన పరిస్థితులను మార్చుకోవడానికి మన బలం సరిపోదు, మన ప్రార్థన బలం. కొన్నిసార్లు మన శరీరాన్ని జయించడానికి మన ప్రార్థన బలం సరిపోదు. అందుకే ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, మనం అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ జీవితం కలిగి ఉండాలి? ఖచ్చితంగా ఈ రోజు మనం పరిశీలన చేసుకుంటాం. ఉదయం వేసిన దగ్గర నుంచి ఎంతమంది ప్రార్థన చేశారు? పొద్దున్నే లెగిసి పొద్దున్నే లెగడం చీపురు పట్టుకోమని ఎంతమంది ప్రార్థన చేశారు? ఒకటే. నేను సగం చేసింది. నేనైతే పొద్దున్న లెగడం ప్రార్థన చేసుకుంటాను. ఎన్ని పనులు ఉన్నా. ఇప్పుడైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా. ఒకప్పుడైతే లెగక ముందే ఫోన్ వచ్చేసేవా 10-20 అవి మాట్లాడిన తర్వాత చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తీర్మానం చేస్తున్నాను ఏంటంటే లెగవటంతోనే ఏ పనులు పెట్టుకోకుండా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే మన దిన ఆరంభం అనేది ప్రార్థనతో ఆరంభమైనప్పుడు జరిగేదని తెలుసా? దేవుని సన్నిధి మీతో ఉంటది. మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టంటే దేవుని సన్నిధిని మీరు చూస్తారు. అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రార్థన సమస్త మనకు మార్గాలు తెలుస్తుంది. ఈ రోజు కానీ ఈ సంబంధమైన విశ్వాసం మనుషులు లోపిస్తుంది, క్రైస్తవులు కూడా లోపిస్తుంది. ప్రార్థన లేని క్రైస్తవులుగా మారిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన నేను ప్రతిఫలమిస్తా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా నీ నిరీక్షణ వ్యర్థం కాదు, నీ నిరీక్షణ నేను తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తా. అయితే నువ్వు ప్రార్థన చేయడం మానద్దు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే కొన్నింటిని చేయడానికి నిరీక్షణ మనం ఎదురు చూసినప్పుడు ఆ ఎదురు చూసే దాన్ని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేని చూస్తాడు? మనం నిరీక్షిస్తున్నామా లేదా, ఎదురు చూస్తున్నామా లేదా, మధ్యలో ఆపి వెళ్తున్నామా అని చూస్తాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు. ఒక విషయం చెబుతున్నాను, మనము చచ్చిపోవచ్చు కానీ మనం ప్రార్థన చేసే ప్రార్థన మాత్రం చచ్చిపోదు. ఒకసారి మనమైనా చచ్చిపోతాం కానీ మనం చేసే ప్రార్థన చచ్చిపోదు. ప్రార్థన జీవము కలిగిన దేవుని ఎప్పుడైతే చేసావో అప్పుడే చేర్చబడింది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేసామో ఖచ్చితంగా ప్రార్థన అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి మీరు అనొచ్చు, అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తే ఎందుకు రిప్లై రావట్లేదు తొందరగానే? కానీ ఖచ్చితంగా రైట్ టైం ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకి ఏం చేస్తాడు? కొన్ని ప్రార్థనలకు ఇంటెట్లకి ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకు ఏం చేస్తాడు చెప్పండి? సరే చెప్పండి. కొన్ని ప్రార్థనలకు దేవుడు ఆలస్యముగా కాకుండా తగిన సమయం ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకు తక్షణమే జవాబిస్తాడు. పొద్దున కావాలి ఫోన్ చేసింది నాకు, అంటే ఎప్పుడో తెలిసిన ఆవిడ వేరే వాళ్ళకి బాగోకపోతే ఫోన్ చేసింది. వాళ్ళ ఇంట్లో పరిస్థితులన్నీ బాగోపోతుంటే, అంటే వాళ్ళు అన్ని వేసంలో పాటు తెలియని వ్యక్తులు, వాళ్ళకి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, వీళ్ళకి నచ్చని వాళ్ళు వీళ్ళ కుటుంబం మీద చాతపడి చేశారు. ఏం చేశారు? చాతపడి చేసి వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు ఎదగకుండా అభివృద్ధిలోకి రాకుండా కుటుంబం అంతా భయంకర రాబడి పాలైనట్టు ఇలా చాతపడి చేశారు. ఇది ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను, మీకు కొన్ని సంబంధమైన కళలు వస్తున్నాయని చెప్తే, అవునయ్యా మాకు కొన్ని సంబంధమైన కళలు వస్తున్నాయని చెప్పేది. అంటే ఆమెకు ఎక్కువ కళలు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, వాళ్ళ ఇల్లంతా కూడా వర్షం నేలతో నిండిపోవడం, ఇలా వస్తుందంట కళ. అంటే ఇవి చాలా పడి గుర్తాను మాకు. చూడండి, ఆవిడకి ఆ సంబంధమైన కళలు వస్తుందంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే తన కోసం ప్రార్థన చేశాను. ఇలాంటి మధ్యాహ్నం జరిగిన విషయం చెబుతాను.
ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆ ఇంట్లో ఉన్న చేతబడి ప్రభావం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విషయం నేను చెబుతాను నమ్మిద్దా? నమ్మదు. కానీ దేవుడి ప్రభావాన్ని దేవుడు తాకి నాకు చూసింది. నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించానో ఆవిడ తెలియకుండానే భయంకరమైన తలకాయ నొప్పి వచ్చేసిందంట. అంటే ప్రార్థన స్టార్ట్ చేయగానే ఆ తలనొప్పి నుంచి ఏమైంది తెలుసా? ఆవిడ నుంచి ఒక ప్రభావం వెళ్ళిపోయినట్టు ఆవిడ కనిపించిందంట. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆవిడ ఫ్రీగా తన మైండ్ అంతా అయిపోయిందంట. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇలాంటి విషయాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంపటే విడుదలిస్తాడు, వెంపటే జవాబిస్తాడు. కానీ కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ మారాలని మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రం దేవుడు ఏం చేస్తాడు అంటే ఆలస్యముగా జవాబిస్తాడు. అలా ఇస్తాడు. ఆలస్యమని మనం అనుకుంటాం, కానీ దేవుడికి తెలుసు రైట్ టైం ఏదో. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయకూడదు? ప్రార్థన మానకూడదు, ప్రార్థనకి విసుక్కోకూడదు. ఎప్పుడైతే మనం ప్రార్థనకు విసుక్కుంటామో, ఆ ప్రార్థన మానేస్తాం, అప్పుడు జరిగేదని తెలుసా? ఆటోమేటిక్ గా దృష్టికి చెప్తాము. ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన విడుదల పొందారు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తామో తెలుసా? కుటుంబంలో మార్పులైన వ్యక్తుల వాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటాం, పరిస్థితుల్లో మార్పు వాళ్ళని ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నీ నిరీక్షణ చూసి 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 ఖచ్చితంగా నీ నిరీక్షణ తగ్గట్టు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? హల్లెలూయా చెప్పండి. ఖచ్చితంగా నాకు ప్రతిఫలం ఇస్తాడు. సెయింట్ అగస్టిన్ అనే ఒక సెయింట్ అగస్టిన్ అనే ఒక భక్తుడు అన్నాడు. అయితే సెయింట్ అగస్టిన్ కాకముందు ఏం జరిగిందంటే, అగస్టిన్ యొక్క తల్లి అగస్టిన్ బట్టి భయంకరంగా ఏడ్చేది. ఎందుకంటే అగస్టిన్ ఒక భయంకరమైన వ్యభిచారి. తల్లికి విధేయత చూపి వేసి కాదు, అయితే తల్లి బ్రతికినంత కాలం ఏడుస్తానే ఉంది. ఎవరి కోసం? అగస్టిన్ కోసం. తల్లి ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, కానీ అగస్టిన్ జీవితంలో మార్పు రాలా. భయంకరంగా వ్యభిచారంలో ఉన్నాడు, పాపాల్లో ఉన్నాడు. మారు మనసు పొందాలన్నా మారు మనసు పొందాల. కానీ ప్రార్థన చేసి ఏమైంది తెలుసా? తన తల్లి చచ్చిపోయింది. ఇప్పుడు తన తల్లి చచ్చిపోయింది, కానీ దేవుడు సన్నిధిలో తను చేసిన ప్రార్థన చచ్చిపోవాలి. ఏమవలా? తర్వాత జరిగిందని తెలుసా? రైట్ టైం వచ్చింది. అగస్టిన్ దేవుడు దర్శించాడు. మామూలు అగస్టిన్ సెయింట్ అగస్టిన్ గా మారిపోయాడు. హల్లెలూయా. అతను ఎవరికైతే అక్రమం ఉంటుందని కలిగి ఉన్నాడో అదే వ్యక్తి సెయింట్ అగస్టిన్. నేనంటే ఆ అగస్టిన్ చచ్చిపోయాడని ఆ వాళ్ళ ముందు నిలబడి మాట్లాడాడు అగస్టిన్. అంటే ఈ మార్పు, ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తల్లి చేసిన ప్రార్థన బట్టి వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు నీ కుటుంబంలో మారు మనసు లేని వ్యక్తులు చూసినా, లేదా నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ పరిస్థితుల్లో మార్పును చూడాలన్నా నీ ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన ఆపేయడానికి ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి, పరిస్థితులు ఎదురవుతాయి, నిరాశ వస్తుంది, నిస్పృహంకి వెళ్తాం. అయినా కూడా పట్టు విడవకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం. ఎవరైతే పట్టుదలకి ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థనకి జవాబిస్తాడంతే. ఎందుకంటే ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఏం కాదు? మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి గుడ్డోడు ఎగ్జాంపుల్ మనందరూ తెలుసు. దావీదుకు పాడా నన్ను దాటిపోకమని కేకలేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు వీడు గుడ్డోడు, యేసుప్రభు సహాయం చేస్తానే ఉందని, ఇప్పుడు వీడు గుడ్డోడు చూడలేడు కదా అని చుట్టుపక్కల సహాయం చేయాలి కదా. సహాయం చేశారా? సహాయం చేయకపోగా ఏం చేశారు తెలుసా? ఆ గుడ్డోడికి ఆకలేశారు. ఏమని? అరవబాగమని. అయినా సరే స్పందించేంత వరకు పొట్టు వీడియోకుండా కేకలేస్తానన్నాడు. అప్పుడు జరిగిందని తెలుసా? ఏ అక్కరత కలిగైతే వీడున్నాడో, ఏదైతే ప్రజలు మార్చలేకపోయారో, వైద్యులు మార్చలేకపోయారో, పుట్టినదో మొదలుకొని వ్యాధిగ్రస్తులై ఉన్నాడో యేసు ప్రభు పరిపూర్ణంగా విడిపించాడు. కారణం ఏంటి తెలుసా? పట్టు విడవల. ఏం చేయాల? ఒకటి గుడ్డోడు, రెండోది ఎవరో తెలుసా? యాకోబు. ఎవరు? యాకోబు అన్ని సంపాదించుకున్నాడు. దాదాపుగా 21 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అంటే అట్లాగా 7 సంవత్సరాలు ఒక ఆవిడ కోసం, ఇంకో 7 సంవత్సరాలు ఇంకో ఆవిడ కోసం, ఇంకో 7 సంవత్సరాలేమో వీళ్ళందరినీ ఇచ్చినందుకు. అంటే మొత్తం 21 సంవత్సరాలు తన జీవితంలో పెళ్లి కోసం, పిల్లల కోసం, సంపాదన కోసం, తిండి కోసం గడిచిపోయింది. ప్రార్థన మాత్రం చేయలే. కానీ దేవుడు తప్ప నాకు ఎవరు దిక్కు లేదనే పరిస్థితి ఎప్పుడైతే యాకోబు జీవితం ఎదురైందో, దేవుడే నాకు దిక్కు అని యాకోబుకి ఎప్పుడు అర్థమైనప్పుడు యాకోబు ఏం చేస్తుంది తెలుసా? యెబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు యాకోబుకి. అయితే
యాకోబు అడుగుతారా దేవుడు ఇవ్వరా? యాకోబుకి మొట్టమొదట ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం ఇవ్వాలి కదా, అంతే కదా. కొన్ని కథల్లో దింగమని దేవుడు ప్రత్యక్షం భర్త నీకేం కావాలనగానే అడిగి ఇచ్చేస్తారు కదా. కానీ యాకోబు దేవుడు ప్రత్యక్షం అయితే దేవుడు యాకోబుకి కావాల్సింది ఎవరా? మరి యాకోబుకి ఎప్పుడు దొరికింది? చెప్పండి, ఎప్పుడు దొరికింది? ఎప్పుడు దొరికింది తెలుసా? పొట్టు విడిచిపెట్టలా ప్రార్థనలో. ఎప్పుడు? నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? దేవుడు రాగానే ఒక విషయం చెప్తానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎక్కడ మోకరిస్తున్నారో, మీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి దేవుడి ప్రసన్నత వస్తుంది. దేవుడు వస్తాడు. వస్తాడా రాడా? ఏమో డౌటా? ఖచ్చితంగా వస్తాడు. ఎందుకో తెలుసా? రహస్యమందు చేయుచున్న ప్రతి ప్రార్థన వినడానికి దేవుడు కనిపెడుతున్నాడు. ఆత్మరూపి ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. అయితే గుర్తు పెట్టుకో, పట్టు పెడవద్దు. ఏం చేయొద్దు. నీ పట్టు ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో అప్పుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు లేట్ అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు ఏమైతే తెలుసా, కొన్ని కార్యాలు ఆగిపోతాయి. పరిస్థితులను చూడదు. ఎప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితులన్నీ నీ చుట్టుముట్టు ఉండొచ్చు, మరణకరమైన పరిస్థితులు ఎదురుండొచ్చు. కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పట్టు విడవని ప్రార్థనా పరుడుగా మారిపోతే నువ్వు అనుకున్నది దేవుడు చెయ్యాలనుకున్న తన చిత్తం జరిగిస్తాడు. అసలు వాస్తవానికి యాకోబు పట్లే కాదు, అబ్రహాము దగ్గర నుంచి ఆశీర్వాదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేల్ ప్రజలకి. అంతేనా? నీ వలన సమస్త వంశంలో దీవించబడతానన్నాడు అబ్రాముతో. అబ్రాము తర్వాత ఎవరు వచ్చారు? ఇసాకు తర్వాత ఎవరు వచ్చారు? యాకోబు. యాకోబు యొక్క 12 మంది కుమారులే ఇశ్రాయేల్ దేశం అంతా. అవునా? ఇప్పుడు యాకోబు దీవించబడకపోతే 12 మంది ఎలా దీవించబడతారు? ఇప్పుడు 12 మంది దీవించబడకపోతే ఇశ్రాయేల్ దేశం ఎలా దీవించబడుతుంది? అంటే దేవుని ప్రణాళికలో యాకోబుని దీవించడం ఉంది. అయినా జరిగిందా? జరగలా. దేవుని ప్రణాళిక ఎప్పుడు జరిగింది తెలుసా? పట్టు విడవకుండా ప్రార్థన చేయడం వల్ల. చాలా సార్లు ఈ రోజు మన జీవితంలో దేవుడు ఎందుకు త్వరగా శీఘ్రంగా చేయట్లో చెప్పనా? కొన్ని కార్యాలు శీఘ్రంగా జరగడానికి నిర్లక్ష్యమే కారణం. నువ్వెంతకాలం నిర్లక్ష్యంగా ఉంటావో, నువ్వెంతకాలం అవిధేయుడిగా ఉంటావో, అవిధేయులుగా ఉంటావో అంతకాలము నీ జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోతాయి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేర్చబడినట్టు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయబోతే జరిగిందా శీఘ్రంగా? ఇంకో విషయం చెప్పనా? దానియేలు ఇర్మియా యొక్క లేఖనమును పరిశోధించి 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నెబుకద్నెజరు యొక్క పరిపాలన నుంచి విడిపించబడతారు. అంటే బబులోను దేశం నుంచి, నెబుకద్నెజరు కాదు పరిపాలిస్తుంది, బబులోను సామ్రాజ్యం నుంచి విడుదల పొందుతారని చెప్పేసి ఆ ప్రవచనానికి ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏం చేయడం మొదలు పెట్టాడు? ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, తన పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాడో, పరలోకమున్న దేవుడు కథనం ప్రారంభించాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, నువ్వు వాగ్దానాలు పొందిన వ్యక్తి ఉండొచ్చు, వాగ్దానాలు పొందుకుంటున్న వ్యక్తి ఉండొచ్చు. అయితే నీ వాగ్దానాలు జరిగించబడాలంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మీకు విషయం చెప్పనా? ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు, 10 సంవత్సరాల తర్వాత జరగవలసినది నీ జీవితంలో దేవుడు ఇప్పుడే చేయాలంటే, అంటే దేవుడి కార్యము, దేవుడి ప్రణాళిక, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం అని చెప్పాడు. చెప్పిన భక్తుడు ఎవరైనా రీసన్ గారు ఏం చెప్పారు అంటే, 100 సంవత్సరాల సేవ 10 సంవత్సరాలు నువ్వు చెయ్యాలంటే నీకేం కావాలో తెలుసా? ఉపవాస ప్రార్థన కావాలి. ఏం కావాలా? నీలో ఉపవాస ప్రార్థన లేకపోతే ఇంకో విషయం చెప్పనా? కొంతమంది ప్రార్థన చేయకపోతే ఏం జరిగింది తెలుసా? 4 రోజులు జరిగింది 40 రోజులు పట్టవచ్చు, 40 రోజులు పట్టేది 40 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అతొకసారి నీ నిర్లక్ష్యమే ఏం చేసింది తెలుసా? ఆలస్యాన్ని తీసుకొచ్చింది. మీరు అనొచ్చు దేవుడు చేసే దట్టంగా చేస్తాడు, మాలో పని ఉందని. కానీ ఒక విషయం చెప్పనా? మీతో కూడా పని ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అసలు వాస్తవానికి ఎన్ని రోజులు వెళ్ళాలా? కనాను 11 రోజులు వెళ్ళాలి. ఎన్ని రోజులు వెళ్ళాలా? కానీ ఇశ్రాయేలు ప్రజలకు అవిధేయత వల్ల ఏమైంది తెలుసా? 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. వీళ్ళ వల్ల మాత్రమే కాదు, పిల్లలకు కూడా ఏమయ్యారు తెలుసా? శోధించబడ్డారు. పిల్లలు కూడా ఏమయ్యారు తెలుసా? వీళ్ళ వల్ల ఆశీర్వాదాన్ని చూడలేకపోయారు. ఈ రోజు మన కుటుంబంలో, మన సమాజంలో దేవుడిచ్చే వాటిని మనం పొందుకోలేకపోవడానికి చాలా సార్లు మన ద్వారా మన కుటుంబం కూడా నష్టమైపోయిన కారణం ఏంటి తెలుసా? నిర్లక్ష్యమైన స్వభావం. ఖచ్చితంగా తల్లిదండ్రులైన మీరేం చేయాలి తెలుసా? మీ పిల్లల కోసం విజ్ఞాపన చేసే వారికి ఉండాలి. తల్లిదండ్రులైన మీరేం చేయాలి తెలుసా? మీ పిల్లలకి ప్రతి దినము కాపుదలుగా మీ ప్రాంతం ఉండాలి. ఏముండాలా? మీకు మాట చెబుతానంటే, నేను సంపూర్ణమైన సేవకు సమర్పించుకున్నాను మొన్న రీసెంట్ గా.
సంపూర్ణ సేవకు సమర్పించుకోవడానికి ముందు దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే ఒక దర్శనాన్ని చూపించాడు దేవుడు నాకు. ఆ దర్శనంలో సంపూర్ణ సేవ ఏంటి? ఏ పని చేయలేక, తిండి తిన్నా తిండి లేకపోయినా, ఏ పని లేకుండా సేవ మాత్రం దేవుడు నన్ను పిలిచాడు. ఇన్ని సంవత్సరాలు నేను సంపూర్ణ సేవ లేదా, నా పని నేను చేసుకుంటా, దేవుడి పని చేశాను. కానీ దేవుడు నాకు స్పష్టంగా చూపించి మాట్లాడింది ఏంటి తెలుసా? నువ్వు నీ పని మీద ధ్యాస పెడుతున్నావు, నీ పని మీద దృష్టి వెళ్తుంది, నశించిపోతున్నారు నా ప్రణాళిక ప్రజలు స్పష్టంగా చూపించాడు. దర్శనం నేను ఏం చూశానంటే, దేవుడి ప్రణాళిక ఉన్న వ్యక్తులు, ఎవరైతే దేవుడి చేత ఏర్పరచబడ్డ వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ చచ్చిపోతున్నారు. నేనేం చేస్తున్నానంటే దర్శనంలో చక్కగా పనికి వెళ్తున్నాను, పని చేసుకుంటున్నాను, సరదాగా వస్తాను, ఏదో 4 ముక్కలు ప్రార్థన చేసుకున్నాను. ఇది దేవుడు నా దర్శనంలో చూపించి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు, నువ్వు పరిచయంలో సంపూర్ణంగా రాకపోవడానికి బట్టి ఇది ఇంత నష్టం జరుగుతుందని చూపించాడు. ఇప్పుడు నేను దేవుడు ఉపయోగపడకుండా నా ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఏమైందంట? నేను యథార్థంగా చెప్తున్నాను, ఏ రోజు దొంగ మాటలు చెప్పలేదు. దేవుడు చెప్తే చెప్పాడని చెప్తా, లేకపోతే లేదంటే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా విషయంలోనే దేవుడు నాకు అంత క్లారిటీగా చూపిస్తే మీ విషయాల్లో కొన్ని కార్యాలు ఆగిపోతున్నాయంటే, కొన్ని కార్యాలు జరగట్లేదంటే, నీ బ్రతుకులో ఇంకా నువ్వు దీవెన చూడలేకపోతావు అంటే కారణం ఏంటంటే ప్రార్థన లేని. ఏంటది? నువ్వు ఖచ్చితంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే ఏమైంది తెలుసా? నీ కుటుంబంలో సమాధానం ఉంటది, నీ కుటుంబంలో నువ్వు వర్తిస్తావు, నీ కుటుంబంలో నువ్వు సమస్త విషయంలో దీవెనకరంగా మారిపోతావు. ఎలా మారుతావు? మీకు ఏం చెప్పనా? చాలా మంది కుటుంబాల్లో ఆశీర్వాదం సమాధానం లేకపోవడానికి కారణం తెలుసా? దేవునితో సహవాసం చేయకపోవడం. ఏం లేకపోవడం? ఒకసారి చూడండి, యోగ గ్రంథం 22:21 స్పష్టంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సహవాసం వల్ల ఏం కలుగుతాం? ఆయనతో సహవాసం చేసినడలా. యోగ గ్రంథం 22:21 ఆయనతో సహవాసం చేసినడలా నీకేం కలిగిందంట? అంటే నీకు సమాధానం ఉంటే మీరేం చేయాలా? సహవాసం చేయాలా. సహవాసం భాగం ఏంటంటే ప్రార్థన. ఏంటది? ఆ తర్వాత చూడండి, అలాగూ నీకేం కలిగిందంట? అంటే నీ జీవితంలో ఎందుకు మేలు ఆగిపోతున్నాయి? ఎందుకు మేలు కలగట్లా? ఎందుకు నీ జీవితంలో శోధించబడుతున్నావు? దుష్టుడు ఎందుకు పదే తగ్గుతున్నాడు? నేను తెలుసా? నువ్వు సహవాసంలో లేవు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పని ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. మీరు పొద్దున పనికి వెళ్ళినప్పుడైనా, మీ ఉదయం స్టార్ట్ చేసేటప్పుడైనా, పొద్దున్న లేచి మీరు చేయాల్సిన పని వెళ్తాం. ఫస్ట్ ఒకటి మీ కొరకు మీరు చేసుకోవాలి, మీ కుటుంబం కొరకు చేసుకోవాలా, మీ పిల్లల కొరకు చేసుకోవాలి. మీరు చేసే ప్రార్థన ఏమైతే తెలుసా? మీ కుటుంబం చుట్టూ కాపుదలగా కంచెగా ఉంటుంది. కొన్నిసార్లు మీకు విషయం చెప్తాను, మన సంఘానికి వచ్చే వాళ్ళతో కొన్ని జరగబోయే విషయాల్ని దేవుడు నాకు చూపించినప్పుడు కొన్ని మీకు చెప్తాను, కొన్ని మీకు చెప్పను. ఇప్పుడు నేను మరి భయపడటానికి చెప్పట్లేదు. నవీన్ విషయంలో మామూలుగా అందరి కోసం ప్రార్థన చేస్తాను నేను. అంటే మన సంఘానికి ఎవరైతే వస్తున్నారో వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో కొన్ని కీడు విషయాలు జరిగేటప్పుడు దాన్ని ముందుగా చూపిస్తారు దేవుడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దాని నుంచి విడుదల వస్తుంది. ఇప్పుడు నవీన్ విషయంలో దేవుడు నాకు ఒక నెల క్రితం అనుకుంటా సపోజ్ చెప్పాడు, చర్చిలో వాడు ఒక దురాత్మ నేను తన వెనకాల పనిచేయడం నేను చూశాను. అంటే యాక్సిడెంట్ చేయడానికి చూస్తుందని చెప్పాను. అంతకు ముందు కూడా స్కిడ్ అయి పడ్డాడు. ఇప్పుడు ఇది దేవుడు నాకు చూపించడం వల్ల ఏమైంది? ముందుగా వీళ్ళకి చెప్పడం వల్ల, ముందుగా ప్రార్థన చేయడం వల్ల, ఆ ప్రార్థన వల్ల ఏమైంది తెలుసా? ఆ శోధ నుంచి వారు విడిపించబడతారు. ఈ విషయమే కాదు, ఏ విషయంలో సరే. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, మనము దేవుడితో సహవాసం కలిగి ఉంటే ఏమిటంటే, కొన్నిసార్లు కొన్ని శోధనలు మన జీవితంలో జరగవు, కొన్నిసార్లు కొన్ని నష్టాలు మన జీవితంలో రావు. అందుకే ప్రతి నిత్యం మనం ప్రార్థన చేసుకునే వారికి ఉండాలి. నేను ఒకటే మీకోసం ప్రార్థన చేయడం వల్ల ఫలితం లేదు. మీరు కూడా మీ కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? మీరు నమ్మకం ఉండాల్సింది నా మీద కాదు, దేవుడి మీద. అప్పుడే మీ జీవితంలో మీ ప్రతి సమస్యలో పరిష్కారం ఉంది. చాలా సార్లు మన జీవితంలో దేవుడు ముందే హెచ్చరిస్తాడు, మనల్ని వాక్యంతో హెచ్చరిస్తాడు, మామూలుగా ప్రజల ద్వారా మాట్లాడతాడు. అప్పుడు మనం లోబడం ఏం చెయ్యం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటే దేవుడు నీకు చెప్తాడు, నువ్వు ఆ విషయాల్లో ప్రార్థన చేస్తే ఏమైంది తెలుసా? జరగకపోయింది. ఏం జరగవు? చూడండి, ఒకసారి మీకు ఒక ప్రవక్తను చూపిస్తాను. ఆమోసు గ్రంథం 7:1 త్వరగా. ఆమోసు గ్రంథం 7:1.
కన్నులకెత్తి ముంచినప్పుడు కడవరికి ఎత్తి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శించి దర్శనుడిగా నాకు కనిపించాను. ఆ గట్టి రాజులకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచినది. నేను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ఆగండి ఆగండి. ఆమోస్కి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ఏంటి? మిడతలు వచ్చి వీళ్ళ పంటంతా తినేస్తాను. అప్పుడు చూడండి ఆమోస్ ఏమడుగుతున్నాడు దేవుడిని. చదవండి. రెండో వచనంలో ఎంతవరకు ఆగుతారు అంతవరకు చదవండి. దయచేసి క్షమించుము. ఇదిగో చూడండి, ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించము, యాకోబు కొద్ది తెలివి గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని. ఇప్పుడు దేవుడే చూపించలేదా? అంటే దేవుడు చూపించిన కీడు జరగకుండా మానిద్దా? మానిద్ది. నీకు విషయం చెప్పనా? దేవుడు ఖచ్చితంగా మన గౌరవిస్తాడు. ఏం చేస్తాడు? ఒకసారి చెప్తాడు, దేవుడు మనల్ని గౌరవిస్తున్నాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు. సమాజంలో వ్యక్తులు మనం గౌరవించకపోవచ్చు, కుటుంబంలో వ్యక్తులు మనం గౌరవించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు గౌరవిస్తాడు. నేను నీ మాట తీసుకుంటాడో వదిలేస్తాడా? ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు నేను గౌరవిస్తాడు. నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు యొక్క ఆమోసు ఇశ్రాయేలు ప్రజల గురించి దర్శనం చూసినప్పుడు చెడు జరుగుతుందని దేవుడు ముందుగా చూపించాడు. ఆమోస్కి చూపించినప్పుడు ఆమోస్ ఏం చేశాడు తెలుసా? అయ్యా వీళ్ళంతా వీళ్ళు జనం అంతా ఇది లేకపోతే వీళ్ళు బతకలేదు ఆయన అంటే దేవుడు ఏం చేసి తెలుసా? ఆ కీడు రాదన్నాడు. హిజ్కియా జీవితంలో కూడా హిజ్కియా నువ్వు చచ్చిపోతావని దేవుడే చెప్పాడా చెప్పలేదా? మరి హిజ్కియా జీవితంలో హిజ్కియా వాక్కు జరిగిందా? హిజ్కియాకి వచ్చిన వాక్కు జరిగిందా? ఎందుకు జరగలా? హిజ్కియాని దేవుడు గౌరవించాడు. అప్పుడు హిజ్కియా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడిచాడు, అయ్యా నేను ఈ సన్నిధిలో చేసిన చాలా ఉన్నాయ్యా, అది జ్ఞాపకం చేసి ఒకసారి నాకు ఇంకా బతకాలని చచ్చిపోవాలని లేదు నాయన, నాకు కొన్నాడు ఆయుష్ ఇవ్వమంటే దేవుడు ఏం చేశాడు? హిజ్కియాకి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అంటే హిజ్కియా చేసిన ప్రార్థన నువ్వు చేసి నేను అనుకున్నాడు దేవుడు. ఎవరైతే ఆయన పిచ్చులుగా ఉంటారో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి యొక్క ప్రార్థన వినడానికి ఇష్టపడతాడు. ఏం చేస్తాడు? చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఉన్న మాట. యాకోబు రాసిన పత్రిక 5:16 వచ్చిన వర్పాలుగా యాకోబు రాసిన పత్రిక 5:16 వచ్చింది. మీ పాపంలో ఒకటి ఒప్పుకోనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకటి ప్రార్థన చేయండి. చూడండి, ఇప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలమైనదై ఆగండి. నీతిమంతుడే ప్రార్థన మనపూర్వకమైనదైందంట, అది బహుబలం కలిగిందంట. దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు. మరి రోజు మనం ఏం చేయాలి? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఒక రోజులో దేవుడితో 2.5 గంటలన్నా గడపాలి, 3 గంటలన్నా గడపాలి. సేవకుడైతే కనీసం విశ్వాసంతో గంటన్నా ప్రార్థన చేసుకోవాలి, లేదా 1 గంటన్నర. సేవకుడైతే ఖచ్చితంగా 3 గంటలన్నా ప్రార్థన చేయాలి. 3 గంటలన్నా ప్రార్థన చేయలేని సేవకుడు సేవకు పనికిరాడు. విశ్వాసంలో 1 గంట చేయాలి, సేవకుడు కనీసం 3 గంటలన్నా ప్రార్థన చేయబోదు. అట్లా చేయాలా లేదా? కానీ ఈరోజు రైలు మాస్టర్ గారు ఎక్కువైపోయారు. 4 వాక్యాలు పట్టుకుని చెప్పేవాళ్ళు తప్ప ఉపవాసం ఉండేవాళ్ళు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే విమర్శించడానికి ఎవట్లనే మన జీవితాలు ఇలా మారిపోతున్నాయి. రాను ప్రార్థన లేకొచ్చేస్తుంది, ప్రార్థనలో హీనం వచ్చేస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రభు మన జీవితంలో నిలబడడానికి సమర్థుడు. ఎవరైతే ఆయన పక్షం నిలబడి విజ్ఞాపన చేస్తారో, దేవుడి కార్యాల నిమిత్తం, దేవుడి చిత్తం నిమిత్తం అడుగుతారో, దేవుడు వారి మనవులు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిన ప్రార్థన దేనికోసం? ప్రతిరోజు మీకు అవసరం చెప్పనా? అవసరం నిమిత్తం ప్రార్థన చేస్తే అవసరాలు తీరినా ప్రార్థన చేయమ్మా, చేస్తామా? ఇప్పుడు మీకు ఒక అనారోగ్యం ఉంది, సమస్య ఉంది, అవసరం నిమిత్తం చేశారు, అవసరాలు తీరిపోతే ప్రార్థన చేస్తాను పని ఉండదు కదా, ప్రార్థన చేయాలనిపిస్తుంది. మరి దేనికోసం ప్రార్థన చేయాలో దానికోసం చేస్తే మాత్రం మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేనికోసం చేయాలి ప్రార్థన? యేసు ప్రభు దగ్గరకు వచ్చి మీకు చాలా సార్లు చెప్పాను, శిష్యులు ప్రార్థన అడిగినప్పుడు దేనికోసం ప్రార్థన చేయమన్నాడు? శిష్యుల్ని ఏ ప్రార్థన చేయమన్నాడు? అయ్యా మాకు మంచి బిల్డింగ్ కావాలన్నా, అయ్యా మాకు మంచిగా ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలని చేయమన్నాడా? దేనికోసం చేయమన్నాడు తెలుసా?
పరలోకమందు నా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడి కాదు ఈ రాజ్యం అంటే దేవుని రాజ్యం భూమి మీద రావడానికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మీరు విషయం చెప్పనా? సీక్రెట్ గా సైతాన్ గడి నెట్వర్క్ పనిచేస్తుంది తెలుసా మీకు? సైతాన్ గడి కూడా చర్చిలు ఉన్నాయి. మీరు అనొచ్చు సైతాన్ గడి చర్చిలు ఉండేవి. సైతాన్ గడి కొంతమందిని ఏర్పాటు చేసుకుని చర్చిలు రన్ చేస్తున్నారు. వ్యక్తులు ఏర్పాటు దేవుడు ఎలా సేవకులు ఏర్పాటు చేసుకుంటున్నాడో వాడు కూడా సేవకులు ఏర్పాటు చేసుకుంటాడు. మీకు అర్థం కాదు క్వశ్చన్ చెప్తాను. ఒకసారి ఫ్లైట్ లో ఇద్దరు వ్యక్తులు కలిశారు. కలిసి అది శుక్రవారం రోజు కలిస్తే ఒకళ్ళొకళ్ళు మాట్లాడకుండా మీరు ఆహారం తినంటే ఈ వ్యక్తి అన్నాడంట నేను ఉపవాసంలో ఉన్నాను, నేను ఏం ముట్టుకొని అన్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి క్రిస్టియన్ అన్నమాట. మీరు కూడా చర్చికి వెళ్తారంటే నేను చర్చికి వెళ్ళను, సైతాన్ టెంపుల్కి వెళ్తానని చెప్పిన. ఇది ఎంతకాలం కాదు, ఇది రియల్. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎలినాటి అని సెర్చ్ చేయండి, లేదా సాటన్ టెంపుల్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. ఎంతకాలం చెప్పలేదు, రియల్ గా చెప్తున్నా. అయితే ఏంటి ఉపవాసం ఎందుకున్నారు మీరు సాతాన్ చర్చికి వెళ్ళేటప్పుడు అంటే క్రైస్తవులు వ్యభిచారులు అయిపోవాలి, క్రైస్తవులు భక్తిహీనతలోకి రావాలా, సైతాన్ని బలంగా పనిచేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సైతాన్ అయినా దేవుడైనా మీరు అవకాశం ఇవ్వకుండా పని చేయడానికి వీల్లేదు. అంటే మీరు డోర్లు తెరవకుండా దెయ్యం రాదు, మీరు ప్రార్థన చేయకుండా కూడా దేవుడికి అందించాలి. ఎందుకో తెలుసా? అదొక నియమం. ఏంటది? దేవుడు ఒక సిస్టాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ సిస్టమ్ లో ఏంటంటే నువ్వు అడిగితే ఇస్తాడు దేవుడిని. ఇప్పుడు మన అక్కడ ఉందంటే ఆయన తెలుసు, తెలిసినప్పటికి ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? ఆయన రాజ్యం రావడానికి ప్రార్థన చేయాలి. భూమి మీద ఎవరి రాజ్యం ఉండదు. మీకు విషయం చెప్పినా, భయంకరంగా తెలియకుండానే అపవాది రాజ్యం ప్రబలుతుంది. కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడే వాళ్ళ టెంపుల్లో. వాళ్ళు రివర్స్ అనమాట అంతా. వాళ్ళు ఏంటో తెలుసా? రివర్స్. బైబుల్లో దొంగతనం చేద్దాం, దొంగతనం చేయమంటాడు. అట్లా వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. క్రైస్తవులు నాశనం అయిపోవాలి, ఆ సేవకులు నాశనం అయిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు సైతానికి. ఎందుకో తెలుసా? వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారో సైతాన్ని అంత బలంగా పనిచేస్తాయి. ఇప్పుడు వాళ్ళని పెడితే జీవం కలిగిన దేవుడే నమ్ముకున్న మనం ఇంకెంత బలంగా ప్రార్థన చేయాలా? అందుకే ఈ రోజు నిన్ను వాక్యం చదవనిస్తున్నాడు. కానుక బుద్ధి అవుతుంది, 10 మందికి పెంట బుద్ధి అవుతుంది. కానీ ప్రార్థన దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది తెలుసా? చేసుకోవచ్చునే అనిపిస్తారు. ఎందుకో తెలుసా? సైతాన్ని పెట్టే పెద్ద భ్రమలో నిర్లక్ష్యం ఒకటి. ఆ నిర్లక్ష్య స్వభావం నీకు కలిగితే ఆటోమేటిక్ నువ్వు పడిపోతావు. ఏమవుతావు? అందుకే దేవుని పిల్లల్ని మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? పట్టు బిడవకుండా ప్రార్థన చేయాలి. ఆయన రాజ్య భూమి మీద స్థాపించడం వల్ల. ఇంకో విషయం చెప్పనా? మీ అక్రతల కోసం నేను ప్రార్థన చేసినంతకాలం మీ అక్రతలు తెచ్చబడదు. నా దేనికోసం ప్రార్థన చేయాలి తెలుసా? దేనికోసం ప్రార్థన చేయాలా? ఆయన రాజ్యం కొరకు. అందుకే యేసుప్రభువు వారు మత్తయి వారిని ఆక్రమించిన వాళ్ళు ఏమన్నా తెలుసా? మీరు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని, అప్పుడు మీకు కావాల్సినవి. అంటే దేవుడిని ఎక్కడ దాచిపెట్టాడు? ఎక్కడ ఉంచాడంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం ఉంచాడు. అందుకే ప్రార్థనలో మీరు ఏం చేయాలా? పరలోకం నా తండ్రి నామం, నీ రాజ్యం, నీ చిత్తం పరలోకం నెరవేర్చమన్నట్లు మీరు ఎలా చేస్తారు తెలియక నేనైతే ఎలా చేస్తాను చెప్తాను. పరలోకం నా తండ్రి నీ నామము ఈ దినము నా ద్వారా పరిశుద్ధపరచబడిగా. అంటే నేను చేసుకుంటాను వ్యక్తిగతంగా. నీ నామము ఈ దినము నా ద్వారా పరిశుద్ధపరచబడిగా. నీ రాజ్యం ఈ దినం నా ద్వారా వచ్చిన కాదు. నీ చిత్తము ఈ దినము నా పట్ల ఏమైతే నువ్వు ఉద్దేశించావో పరలోకమందు అది నా పట్ల ఈ దినం జరుగును కాదు. నాకు కావాల్సిన అనుదిన ఆహారం నాకు దయచేయి. నేను నా రుణస్థులను క్షమించిన ప్రకారం నన్ను క్షమించు, నన్ను శోధన దాకా కీర్తించి తప్పించానని నేను నా వ్యక్తిగతంగా చేసుకుంటా. ఎందుకు వ్యక్తిగతంగా చేసుకుంటానంటే దేవుని రాజ్యం ఎక్కడ రావాలి? దేవుని రాజ్యం ఎక్కడ రావాలి తెలుసా? నీ హృదయంలో రావాలా. ఎక్కడ రావాలా? చాలా మంది హృదయాన్ని దేవుని రాజ్యం ఉండదు, సైతన్య రాజ్యం ఉండదు. ఏముంటది? గూడి కట్టుకుని ఉంటాడు చాలా మంది హృదయాల్లో. అందుకే మనం చేయాల్సిన ప్రార్థన తెలుసా? ఈ రాజ్యం రానివ్వు. ఎక్కడికి రానివ్వాలి? పరలోకం రానివ్వాలి. ఎక్కడికి? చాలా మంది క్రిస్మస్ వస్తే క్రీస్తు నేను పుట్టాను హల్లెలూయ, క్రీస్తు ఆడపుట్టాను హల్లెలూయ, క్రీస్తు ఎక్కడ పుట్టాలి? హల్లెలూయ. ఎక్కడ పుట్టాలి? ఎక్కడ? నీలో పుట్టాలా? నీలో క్రీస్తు కనపడిన రోజు ఖచ్చితంగా నువ్వు నిజమైన విశ్వాసం కాదు. నీలో క్రీస్తు కనపడితే నువ్వు నిజమైన విశ్వాసం. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సహవాసం ఇంపార్టెంట్, ప్రార్థన ఇంపార్టెంట్. అందుకే మీకు ఇక్కడ ప్రార్థనకి సమయం ఇస్తాను. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మనం. ఈ ప్రార్థనలు ఎందుకు ఉండాలో తెలుసా?
మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిగా ఉన్నామో అక్కడ దేవుడు వచ్చాడు. వచ్చాడా రాలేదా? మన మధ్య దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. నమ్మకం ఉండాలి మనలో, అప్పుడే మనం దేవుడు చూడగలం. చాలా మంది కుటుంబాల సఖ్యత ఉండకపోవడానికి, సమాధానం ఉండకపోవడానికి కారణం తెలుసా? దుష్టుడు తాండవిస్తూ ఉన్నాడు మన కుటుంబంలో. ఏం చేస్తాడు? అట్టని చెప్పేసి మా ఇంట్లో సమాధానం లేదు కాబట్టి ఎవడో ఏది చేశాడు, మా ఇంట్లో అది లేదు కాబట్టి, ఇవన్నీ బుర్రలేని వాడు మాట్లాడే మాటలు. ఎందుకో చెప్పనా? నువ్వు దేవుని పిల్లవాడికి, నువ్వు దేవుని పిల్లవైతే నీకు ఎగ్నెస్ట్ గా ఆటోమేటిక్ ఏం పని చేస్తుంది? దేవుని వల్ల మన మాట. వైసీపీ గెలిచింది అనుకో, తెలుగుదేశం వాళ్ళని ఏం చేస్తారు? డామినేట్ చేస్తా ఉంటారా? ఇప్పుడు ఇది గెలిచింది అనుకో, వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? ఇట్లా ఏది గెలిస్తే వాళ్ళు డామినేట్ చేస్తారా చేయరా? అధికారంలో ఉన్న పార్టీలు. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్ దేవుని పార్టీలో ఉంటే, దేవుని పార్టీకి ఎగ్నెస్ట్ గా ఉన్న పార్టీ ఏంటిది? స్పెషల్ గా నీకు ఎవడో చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు ఆడు నువ్వు దొరుకుతావా చూస్తా ఉంటాడు. కొంతమంది ఇది వదిలేస్తారు, కొంతమంది మీరు శోధనలో ప్రవేశించుకుని ప్రాంతం ఏంటో వదిలేస్తారు. కానీ మాకేదో చేశారు, మాకేదో చేశారు. ఏం చేసేది నా మొఖం? ఎవ్వడేంటి అవసరం? దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, నిన్ను ఆయన రాజ్యంగా మారుస్తున్నాడు. నువ్వు అలా మార్చబడుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆడికి మంట పెడుతున్నావు ఆల్రెడీ. ఏం పెడుతున్నావు? నీకు విషయం చెప్పనా? మార్పు మనసు లేని వాడికి ఏ కష్టాలు రావు. మార్పు మనసు లేని జీవితం ప్రశాంతంగా ఉంటది, అవునా? కానీ మార్పు మనసు పొందిన తర్వాత మనకి ఎందుకు వస్తుంది తెలుసా? మనం వాడి రాజ్యానికి మంట పెడుతున్నాం. ఏం పెడుతున్నాం? చాలా సార్లు సైతాన్ గాడు ఎన్నో రకాలుగా దాడి చేస్తా ఉన్నాడు మనం. ఎందుకంటే నువ్వు కూలిపోవాలి. కానీ నువ్వు చేయాల్సిన పని తెలుసా? నీ రాజ్యపక్షముగా దేవుని రాజ్య పక్షం నిలబడాలి. ఎందుకంటే నువ్వు ఆయన పక్షంగా నిలబడే వ్యక్తి కాదు. ఈ భూమి మీద దేవుని ప్రతినిధిగా పనిచేయాలి. దేవుని కార్యాలు జరగాలంటే నువ్వు మొరపెట్టాలా. నీ కుటుంబంలో ఆయన కార్యాలు జరగాలన్నా, నీ పరిస్థితులు ఆయన కార్యాలు జరగాలన్నా, నీ పిల్లల జీవితాలు ఆయన కార్యాలు జరగాలన్నా మీరు మొరపెట్టేవారు ఉన్నారు. మీరు విషయం చెప్పనా? మీ కొరకు కూడా మొరపెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? మీ కొరకు ఇద్దరు మొరపెడతారు. ఒకటి భూమి మీద, రెండు పరలోకంలో. ఇద్దరు ఎవరు? మాస్టర్ గారు. ఎవరు? సైతానా? సైతాన్ మీ పక్షంగా ఎందుకు మొరపెడతాడు? నేటికి సైతాన్ కాదు, యేసయ్య మీ పక్షం మొరపెడతాడు. ఎవరు? వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? యేసయ్య నీ ప్రతి బలహీనతను చూసాక తండ్రి ఆ వ్యక్తికి సహాయం చేయలేదు. అందుకే ఒక మాట రాసింది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇంకొక మాట చెప్పిన ఒక ఉపమానం ఉంటది, ద్రాక్ష తోట ఉపమానం. ఇది ఫలించని చెట్టు, దీన్ని తీసేయండి అంటే ఆ ఎవరైతే ఆ తోటమాలి ఉన్నాడో ఆ తోటమాలి ఏం చేస్తాడంటే, అయ్యా 1 సంవత్సరం గడివినైనా దీన్ని ఎంతమంట ఫలించదని చేస్తానని మాట్లాడతాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యజమాని అయితే తోటమాలిగా మొరపెడుతున్న వ్యక్తి అంటే యేసుప్రభు. మీ పక్షం ఆయన పరలోకం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే చాలా సార్లు మన బలహీనత నుంచి మనం జయించగలుగుతున్నాం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే శత్రువు దాడి నుంచి మనం బయటికి రాగలుగుతున్నాం. అర్థమైందా? ఒకటే యేసు ప్రభు, రెండోది ఎవరు? ఒకటే యేసు ప్రభు, రెండోది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నేను డెల్లీ చెప్పాను. ఇంకా రెండోది ఎవరు? లేకుండా దేవదత్తుల. రెండోది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు? ఒక వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తాడు మీ పక్షంగా. మీ బలహీనత తెలుసు పరిశుద్ధాత్ముడికి. తెలుసా తెలీదా? మీ బలహీనత తెలిసిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మీలో నుండి మొరపెడతాడు. అందుకే చాలా సార్లు మనం బాధలో ఉన్నప్పుడు, ఓదార్పు లేనప్పుడు మనకు తెలియకుండా ఓదార్పు వచ్చేస్తూ ఉంటుంది. వస్తుందా కదా? అది ఎక్కడి నుంచి వచ్చి తెలుసా? పరిశుద్ధాత్ముడు మీలో ఉండడాన్ని బట్టి ఖచ్చితంగా నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. అయితే మనమేం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్ముడికి సహాయంగా ఉండాలి. ఎలా ఉండాలా? పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయడానికి వచ్చాడు, నువ్వేం చేయాలి తెలుసా? ఆయన పక్షంగా నిలబడాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి. ప్రార్థన చేయాలనిపించట్లేదా? ప్రార్థన కూర్చోవాలనిపించట్లేదు, అయినా బలవంతం కూర్చో. అవసరమైతే ప్రార్థన చేయబుద్ధి కాకపోతే మౌనంగా వెళ్ళిపోయి, ప్రభా నేను నీకు అప్పగించుకుంటున్నా, నన్ను నడిపించాలని అడుగు. అప్పుడేమైతే తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నేను తీసుకెళ్తాను. చాలా సార్లు నేను గమనించింది తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు అంటే బలహీనత వచ్చేస్తుంది కొన్ని సార్లు. ఇప్పుడు కాదు, దేవుడి కొరకు లాంగ్ ఫాస్టింగ్ ఎప్పుడు రాలా, చిన్న చిన్నగా 3 రోజులు 4 రోజులు వారం రోజులు ఉంటాయి అప్పుడప్పుడు.
అప్పుడు వస్తా ఉంటది. అప్పుడు నేను ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఆ టైంలో ఏం చేస్తాను తెలుసా, వ్యక్తిగతంగా వెళ్ళిపోయి అయ్యా నా వల్ల కావట్లేదు నాకు సహాయం చేయని అడుగుతా. అలాగే కళ్ళు కూర్చుని మోకాళ్ళు వేసి కూర్చుంటా, లేకపోతే కుర్చీలో కూర్చుంటా. ఆ సమయంలో ఏం తెలుసా, నాకు తెలియకుండానే దాదాపుగా 2-3 గంటల ప్రార్థన చేసేస్తా. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అప్పుడు నువ్వేం చేయగలవు తెలుసా, మొరపెట్టగలవు. ఒక్క వచనం చూసి మనం అందించుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతు వారి మీద దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసం యెరూషలేము నివాసుల మీదను కరుణను నుంచి ఆత్మను జ్ఞాపకం చేయగా విజ్ఞాపన చెంది ఆత్మను నేను కొమ్మరింపగా. చాలు చాలు. ఇది యేసు ప్రభు గురించిన ప్రవచనం. అంటే యేసు ప్రభు గురించి ప్రజలు పశ్చాత్తాపడడానికి గురించి ప్రవచనం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటే విజ్ఞాప ఆత్మను కొమ్మరిస్తానన్నాడు. ఏ ఆత్మను? విజ్ఞాపన ఆత్మ. విజ్ఞాపన అంటే ప్రార్థన. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటే, ప్రార్థన చేయడం నడిపి రాకపోతే పరిశుద్ధాత్ముడు ఆ విజ్ఞాపన కర్తగా నాలోకి రా. నాలో ఉన్నదేమో విజ్ఞాపన కర్తపై నాకు సహాయం చేయని అడగాలి. అప్పుడు అడిగితే ఏం చేస్తావు తెలుసా, నువ్వు విజ్ఞాపన చేయగలుగుతావు. దేవుడి పక్షం ఏం చేయగలవు, చేయగలుగుతావు. చేయలేవా? నీకు విషయం తెలుసా, మనిషి దేనిలోనూ కూడా ముందుకు వెళ్ళలేడు, కొన్నాళ్ళలో ముందుకు వెళ్ళగలడు. నువ్వు పట్టుబట్టి ప్రార్థన చేస్తే కొంతకాలం చేయగలవు, 4 మొక్కలు చేయగలవు, నా అయితే కరగంట చేయగలవు. కొంతమంది అయితే 10 నిమిషాలు ప్రార్థన చేసి 1-2 గంటలు చేసి వెళ్ళపిచ్చేస్తారు. 10 నిమిషాలే అమ్మో చాలా ప్రార్థన చేసుకున్నాను కదా. కానీ ఎప్పుడైతే విజ్ఞాపన ఆత్మ నీలో ఉంటుందో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీకు సహాయకర్తగా ఉంటాడు. జరిగేది తెలుసా, నాకు ఒకసారి భలే విచిత్రం అనిపిస్తుంది. 1-2 గంటలు ఎంతసేపు మీకు తెలుసు, నాకు ఒక పావు గంట 2 నిమిషాలు చెప్పి చేసాను అనిపిస్తుంది. టైం చూసుకుంటే 1-2 గంటలు అయిపోతుంది. అంటే పరిశుద్ధాత్ముడు నువ్వు లీనింగ్ లోకి వస్తే, పరిశుద్ధాత్ముడు నడిపించడం మొదలు పెడితే ఏమో తెలుసా, ఆటోమేటిక్ గా నువ్వు నీకు తెలియకుండానే బలమైన ప్రార్థన జీవితాన్ని నెలకొంటావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి విజ్ఞాపన కర్తగా వస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు విజ్ఞాపన నేర్పిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు విజ్ఞాపన చేయాలంటే మనం ఏం చేయాలి, దానికి కూడా దేవుడి సహాయం. నీకు విషయం చెప్పనా, దేవుడు ఎలా అంటాడు చెప్పనా, ప్రతిదీ చెబుతాడు నీకు అదే ఇది చేయాలి, కానీ మనం చేయలేం. చెయ్యేటప్పుడు సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. అర్థమైందా? అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే అడగడం. ఏం చేయడం, అడగండి, వెళ్ళండి, తాపత్రయం కనుగొనండి. అప్పుడు ఏమైందంటే నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి దానికి నిశ్చయముగా దేవునికి సహాయకర్తగా ఉంటాడు.